మీ పార్టీలు కాపాడుకోవాలన్నా, మీ పార్టీలు నిలబెట్టుకోవాలన్నా గానీ, మీ పగ్గాలు మొత్తం మా చేతిలో పెట్టండి అని అంటుండు క్లియర్‌గా. ఈ రాష్ట్రం, దేశం మన కంట్రోల్‌లో ఉంటుంది అంటుండు. రెడ్డిలకు అంత క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. మా రెడ్డి సోదరులకు నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే సూచన ఒకటే. రెడ్డి అనే ప్రతి పేరు పక్కన 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో రాజ్యం ఉంటుంది, మన చేతుల్లో రాజకీయం ఉంటుంది. మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్లకు మీ పార్టీలు అవకాశం ఇవ్వండి. మీ పార్టీలు ఎట్లా గెలవవో మేము చూస్తాం. సీఎం గారు రెడ్డి సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. రెడ్డి పక్కన 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నప్పుడే చూడండి, ఎంత ఉన్నప్పుడు మాత్రమే మనం రాష్ట్రాన్ని కానీ ఏదైనా కానీ మన కంట్రోల్లో ఉంటుంది అంటుండు. ఎన్నికలు మీరు గెలవాలి అంటే, రాజకీయం చేయాలన్నా కానీ మీ పగ్గాలు మొత్తం మా చేతిలో పెట్టంటారు. అయ్యా ముద్దులాజరారా, ఇకనన్నా తెచ్చుకోండి ఇక క్లియర్గా. ఎందుకంటే ముద్దురాజులు ఎప్పటికీ ఐకమత్యంగా ఉండరు. ఈ ఒక్క మాటకు ఎంత డీప్గా మీరు ఆలోచిస్తే చూడండి. ఇప్పుడు పేరుకు తెలంగాణలో 50 లక్షల మంది మన వాళ్ళు ఉన్నారు కదా. 2011 సర్వే ప్రకారంగా మనకు సర్వే చేసారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఓకే, మంచి క్లియర్ చేసింది. ఎంతవరకు క్లియర్ చెప్పింది అది మీరు చూడరు. ఓకే, ఆయన రెడ్డిల గురించి చెప్తున్నా, కానీ ముద్రాజుల పరిస్థితి ఏ విధంగా జరుగుతుందో మీరు చూడండి, విని ఆలకించండి. కేసీఆర్ గారు కూడా సర్వే చేసిండు. ఏం సర్వే చేసిండు? కుటుంబ సర్వే చేసిండు. చేసి ఎంత నీట్గా చెప్పిండు చూడండి ఒకసారి. మరి రేవంత్ రెడ్డి కూడా కులగణన చేసిండు. ఏ గణన చేసిండు? కులగణన చేసిండు. ఆ సార్ అది చేసిండు, ఈ అన్న ఇది చేసిండు. మరి ముద్రాజులకు ఎవరయ్యా మేలు చేసిందంటే, ఎవరికయ్యా ఇంత ద్రోహం జరుగుతుంది అంటే, ముద్రాజులకు మరి ఏడ ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నవి, ఏం చేసారు? ఉన్నారయ్యా మనకు రాజులు. ఎవరు? ముద్రాజులు. ఈ పేరుకు అర్థం ఏంటిది? రాజులు అంటే ఏంటిది? ఎందుకు ఇంత మంచి పేరు వచ్చింది? రాజులమే కదా. ఎంతమందికి ఎన్ని కోటలు ఉన్నవి, ఎంతమందికి ఎంత ఆస్తుంది, ఎంతమంది మరి రాజుల కింద మరి దాన్ని ఏమంటారు జీతగాలు ఉన్నారు, ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నవి. ఈ రాజులకు మరి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మరి కోటలు, బిల్డింగ్లు, భవనాలు ఉన్నాయి కదా. పేరుకు మాత్రం మనం ముద్రాజులం అంటారు. మరి జై రాజు, జై ముద్రాజు అంటున్నాం కదా. ఆడికేనా మనం జై కోట వరకేనా? ఎక్కడ పోతుంది మీ పౌరుషం? ఎటు పోతున్నాం మనము? ఒకరు బీసీఏ అని అంటారు, మరొకరు మత్స్యశాఖ అంటారు, మరొకరు మేమెంతో మా వాట అంటారు, మరొకరు మాకు నామినేట్ పదవులు వాళ్ళు మరొకరు అంటారు, మరొకరు చెల్ ఎఫ్ అని ఒకరు అంటారు, మరొకరు ఈ సంఘం అని ఒకరు అంటారు, మరొకరు కృష్ణారామ స్టెచ్యూలు పెడితేనే మనం బతుకుతాం అంటారు, మరొకరు ఇది అంటారు. అందరూ ఐకమత్యంగా అంటారు. ఏడంటారు? స్టేజీల పైన అంటారు. స్టేజ్ దిగిన తర్వాత మీ ఆ మాట ఎక్కడ పోతుంది? మేము జాతి గురించే పనిచేస్తున్నాం అని అంటారు. మేము జాతి బిడ్డలము, జాతి గురించి దారపోసినాం అంటారు. ఈ సంఘం పోయి ఆ నాయకులతో మాట్లాడరు. మరి అధ్యక్షులు అందరూ ఎందుకు? మరి సరే పెట్టిరు, సంఘాలు బాగానే ఉన్నాయి, టెస్టులు పెట్టిరు బాగానే ఉన్నాయి, ట్రస్టులు ఏర్పాటు చేసిర్రు, సంఘాలు ఏర్పాటు చేసిర్రు. మీకు ఎందుకు పతనాలు? ఎందుకు మీకు ఇంత ఈగోలు ఉండాలి మీకు? సీఎం గారు అంత క్లియర్గా సూచన ఇస్తుంది కదా. మరి మీరెందుకు మరి ముద్రాజు బిడ్డలకు ఇంత మొబిలైజ్ చేస్తున్నారు? క్లియర్ కట్గా చెప్తుండు, ధైర్యంగా చెప్తుండు అక్కడ సభలో. మరి మీరెందుకు ఇంత చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ఉన్నారు? ఈగోలు ఎందుకు మీకు? ఇంత ఉన్నది ఎందుకు? ముద్రాజ్ జాతి కావాల్సింది ఆలోచన ఫస్ట్ రావాలి. దానిని తీసేసిరు, మైండ్లోకి వెళ్ళి ఆలోచన తీసేసిరు మనకు. అందు గురించే అన్నలారా, మిత్రులారా, అన్యాయ ఎంత మంచి చదివినా కానీ డిగ్రీలు పెట్టుకుంటారు, ఎల్ఎల్బీలు చేసుకుంటారు, పట్టాలు పెట్టుకుంటారు, మంచి. జాతికి ఏం కావాలి ఫస్ట్ అయ్యా? ఆలోచన శక్తి ఉండాలయ్యా. మనకేం కావాలి? ఫస్ట్ ఆలోచన శక్తి ఉండాలి, ముందు చూపు ఉండాలి. వెనక చూపు కాదు ఉండాల్సింది, ముందు చూపు. అంటే బతుకు తెరు గురించి ముందు చూపు ఉండాలి. వెనక చూపు ఏముండాలి?
ఎవడు మనకు వెన్నుపోటు ఓడుతుందని చెప్పేసి ముందు చూపు వెనక చూపు ఉండాలి, ముందు చూపు ఉండాలి. జాతికి ఏ విధంగా మేలు జరగాలి, జాతికి ఏ విధంగా అన్యాయం చేస్తుందని చెప్పేసి వెనక చూపు ఉండాలి. మనకే చూపు ఉంది, పక్క చూపు. ఈ పక్క చూపు, ఈ పార్టీలకు పోదామా, ఆ పార్టీలకు పోదామా, ఇక్కడ దుంకుదామా, అక్కడ దుంకుదామా, ఈ సంఘం మీద పోదాం, ఆ సంఘం అంటే ఈ జంపింగ్ జాగ్రత్తలు ఎన్ని రోజులు గడుపుతారు మీరు? ఇంకా ఎన్ని చేస్తారు? ఎంత ఉంటారు? ఏంది ఎటు పోతుర్రు? ఏం చేస్తుర్రు? ఏంది మీకంతా? ఇన్ని సంఘాలు ఉన్నాం, 44 సంఘాలు ఉన్నారు. వీళ్ళకి ఎందుకు ఇంత కోపాలు, ఎందుకు ఇంత పాదాలు? మీరు జాతికే సేవ చేస్తుర్రు, మరి ఎందుకు కలుస్తలేరు? ఆయన ఎందుకు కలుస్తున్నాడు, ఈయన ఎందుకు కలుస్తున్నాడు? ఎందుకు మీకు ఇన్ని 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 బాధలు? జాతికి మీరు మేలు చేస్తున్నారు కదా, ఎందుకు ఇంత గోసలు పడుతుర్రు? ఎందుకు ఇంత బాధలు పడుతుర్రు? ఎందుకు మీరు విడదీసిపోతుర్రు? ప్రభుత్వం విడదీసి పరిపాలన చేస్తుంటే జాతిని కూడా విడదీసి మీరు ఐక్యత చేస్తారు కదా. ఐక్యత 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 అంటారు. ఎక్కడ ఉంది మీకు ఐక్యత? ఫస్ట్ ఆల్ మీకున్నాయా? ఐక్యత అనేది మీకుందా? మీ ఆత్మను అడగండి. ఐక్యత అనేది మీకుందా? మీకుందా? కలుపుకుపోయే గుణం మీకుందా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అంటారు. మీరున్నారా? ఫస్ట్ అంటే 12,750 గ్రామ పంచాయతీలు ఉన్న మనము ఏ ముద్రాజుకి ఏ కష్టం వస్తుంది? ఏ ముద్రాజుకి ఏ సుఖం ఉంది? ఏ ముద్రాజుకి ఎన్ని ఎకరాలు ఉన్నవి? ఏ ముద్రాజుకి ఎన్ని కోట్లు ఉన్నవి? ఏ ముద్రాజుకి ఎన్ని ఆస్తులు ఉన్నవి? మీరు ఎలా పాయింట్ అవుట్ చేసిర్రు? ఎవరికి ఎన్ని సమస్యలను ఎలా పాయింట్ అవుట్ చేసిర్రు? ఎలా ఉన్నారు మీరు? ఎందుకు ఇంత మీకు ఇన్ని బాధలు ఎందుకు? ఎందుకు మీరు జాతి గురించి ఇంత కష్టపడుతున్నారు? గురి లేని బాణం, గురి ఎక్కడ ఉంది, బాణం ఎక్కడ వేస్తారు మీరు? ప్లానింగ్, ఒక విజువల్. జాతికి ఇంత జరుగుతుంది. 2050 నాటికి చాప్టర్ ముద్రాజు ఇదే పరిస్థితి జరిగితే 50 లక్షలు అనబడే మనము వాస్తవానికి అనంతర కమిటీలో కూడా రిపోర్ట్ క్లియర్ ఇచ్చారు. ఎంత ఉన్నామయ్యా అంటే క్లియర్ చేశారు. అడుగు అడుగున్న ముద్రాజులకు దాడులు జరుగుతాయి, అడుగు అడుగున అన్యాయాలు జరుగుతాయి, అడుగు అడుగున ఎలా తొక్కాలని చెప్పి చూస్తారు. అయ్యా మేల్కోండి. ఇక మేల్కోలేదనుకో, సంఘాలు ఒకటి కాలేదనుకో, రాజకీయ నాయకులు ఒకటి కాలేదనుకో, అయింది మన పనికి. సున్నాలు పెట్టేసి కథ మూతేశారు మనకి అంతే. రెడ్డిలు, రావులు వీళ్ళందరూ కలుసుకుంటే ఇక ముదిరాజ్ జాతికి జరుగుతుంది కాదు. ఇక లాస్ట్కి బాంచగిరి మనం చేసుకోవాల్సింది. ఇంకా తప్పదు. ముదిరాజ్ అనేది కాదు, ఇక రాజులు ఈ పేరు ఉండదు. ఇక మన చరిత్ర ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ ఇక అయి ఉండదు. చాప్టర్ లేదు. ఇదే కొనసాగింది అనుకో, ఇక మన జాతికి మామూలుగా అన్యాయం జరుగుతలేదు. మీటింగ్లు పెట్టానే ఏం చేసిన ఐక్యత రావాలన్నప్పుడు అన్ని సంఘాలు ఒకసారి మీటింగ్ పెట్టండి. ఒకసారి మీటింగ్ పెట్టుకోరు. ఒకసారి మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్షులు అందరు మీటింగ్ పెట్టుకోరు, కోశాధికారులు అందరు మీటింగ్ పెట్టుకోరు, ప్లానింగ్ చేయాలి. ఏ సమస్య పెద్దది, ఏది ముందు ఉండాలి, ఏది ఉండాలి. రాజకీయం మనకు ఉండాలి, రాజ్యాధికారం మనకు ఉండాలి, మతశాఖలు మనకు ఉండాలి, బీసీఏ మనకు ఉండాలి. ఇవన్నీ ఉండాలన్నప్పుడు చదువు కూడా ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. నాకు చదువు రాదు, నేను అంగుటిని. గిడ సంతకం పెట్టంటే గానే సంతకం పెట్టామని నేను అంగుటి. మరి నాకు ఎట్లా తెలవాలి? మరి నాకు తెలివి లేదబ్బా, నాకు చదువు లేదు, నాకు తెలివే లేదు. సాక ఫస్ట్ మీరు చెప్పేది నిజమా కదా నాకు తెలియదు. మరి ఏం చేయాలి? చదవాలి కదా. చదువు ఏడా ఉంది? మరి నాకు ఎట్లా ఇస్తుర్రు? ఏం చేస్తుర్రు? ఆలోచించరు. ఇక చూద్దాం. మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాం మీతోటి. ఎన్నో అవేర్నెస్ చేస్తున్నాం. పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి మనం. చెప్తాం మనం. ఇన్ని సంఘాలు పెట్టుకున్నాం, 44 సంఘాలు ఉన్నాం, ఇన్ని పెట్టుకున్నాం. ఏం చేస్తున్నాం? ఎంత అవేర్నెస్ చేస్తున్నాం? గుండెని టచ్ చేసుకుంటే ఒకసారి చూడు, అర్థమవుతుంది. ఇక